హాయ్ అండి. 'విడుదల రజనీ' గారైతే చాలా ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది. నేనైతే ఒక వీడియో చూశాను. పోలీసులతోటైతే కొంచెం బాగా గట్టిగా గొడవ పడుతుంది. యాక్చువల్‌గా పోలీసులకి హక్కుంటుంది. అందులోనూ పై స్థాయికి ఎస్ఐ, ఎస్పీ ఆ స్థాయికి పోలీసులకేంటంటే మన బైక్‌ని సెర్చ్ చేసి మన దగ్గర ఏమైనా వస్తువులుంటే లేకుంటే మాదక ద్రవ్యాలు కావచ్చు, రకరకాలు ఏమైనా ఉంటే వాళ్ళకి మన బండిని చూసే అవకాశం, సెర్చ్ చేసే అవకాశం ఉంటుంది. అలానే 'విడుదల రజనీ' గారి ఒక కారులో తన పీఏ ఉన్నాడంట. పీఏ పైనైతే కేస్ ఉందంట. ఆ కేసు గురించి వాళ్ళు ఎఫ్ఐఆర్ గూడా చూపిచ్చారు. ఎఫ్ఐఆర్ గూడా చూపిస్తే 'విడుదల రజనీ' గారైతే దాన్ని అడ్డుపడ్డారు. అది చాలా చట్టరీత్యా నేరమండి. ఆహ్, హ్మ్, ఆమైతే కారేసుకొని పోలీస్ స్టేషన్‌కొత్తా పదన్నది. ఆమొచ్చేదేంది వాళ్ళు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. అతన్ని అరెస్ట్ చేస్తారు. నువ్వు అతన్ని వాళ్ళకి అప్పజెప్తే తీసుకొనెళ్ళిపోతారు మీ పీఏని. కావాలంటే తర్వాత నువ్వు వెళ్ళు పోలీస్ స్టేషన్‌కొచ్చి చూసుకోమంటున్నారు. ఏమి ఎఫ్ఐఆర్ అయింది, ఏంటనేది చూసుకున్నారు. ఆ తర్వాత నువ్వు బెయిల్‌కి అప్లై చేసుకుంటే బెయిల్ వచ్చేస్తుంది. అతను ఇంకా పెద్ద తప్పు చేసుంటే రిమాండ్ విధిస్తారు. తర్వాత బయటకొస్తాడు ఏం తప్పు చేయకపోతే. అంత సింపుల్ దాన్ని అంత రచ్చ రచ్చ చేసిందండి 'విడుదల రజనీ' అయితే ఒక గూండాలాగైతే పోలీసుల మీద పోలీసుల్ని అడ్డుకుంటూ అసలు పోలీసుల్ని ఎందుకని అంటుంది నాకర్థం కాట్లా. పోలీసులు డోర్ తీయబోతుంటే డోర్ తీయట్లేదంటుంది. మీరు ఓవర్ చేస్తున్నారంటుంది. పోలీసుల్ని ఓవర్ చేస్తున్నారంటుంది. వాళ్ళేం చేస్తారంటే రూల్స్ ప్రకారం ముందెళ్తుంటారు. ఖచ్చితంగా అధికార పార్టీకి ఎంతో కొంత చేస్తుంటారు. కానీ అతను తప్పు చేసినట్టు నిరూపితమైతే వస్తాడు. తప్పు చేయకపోతే బయటకొస్తాడు గదా! ఎందుకు అంత అంత సీక్రెటు 'రజనీ' గారి సీక్రెట్‌లు ఎక్కువ నాకు తెలిసి పిఏ దగ్గర ఉన్నట్టున్నాయి ఎక్కువగా. అందుకే ఆమె అంత భయపడుతున్నట్టుంది. వాడేమి వాగుతాడు అక్కడికెళ్ళని. ఆమెనైతే వాడిని దాచిపెట్టి మరీ బయటికైతే రానీయట్లేదు. అది చాలా నాకు అనిపించింది. ఒకప్పుడు మినిస్టర్‌గా చేసిందామె. వైద్య శాఖ మంత్రిగా చేసిందనుకుంటా. హెల్త్ మినిస్టర్‌గా చేసింది. అంత ఇంగిత జ్ఞానం అయితే లేకుండా ఆమె అయితే పనిచేస్తా ఉంది. చెప్పాం గదా! అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఒకలా వ్యవహరిస్తా ఉంటారు. అధికారంలో ఉన్నప్పుడేమో మేము చట్టరీత్యం చేస్తుంటాం. మేమేమన్నా తప్పులు చేస్తే మమ్మల్ని శిక్షించండి అంటారు.